ఇవాళ మన దగ్గర కూడా మీరు ఆలోచించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సదర్ మార్ట్ ప్రాజెక్టును ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 95% పనులు పూర్తి చేసింది. ఒక 4-5% పనులే ఉన్నాయి. కానీ ఆ సదర్ మార్ట్ ప్రాజెక్టును 2 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్యాకేజ్ 28-29 నిర్మల్ ముధోల్ నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చే 28-29 ప్రాజెక్టులో భాగంగా కాళేశ్వరం నీళ్లు దాని పనులు రేవంత్ పాలనలో ఒక అంగుళం కూడా ముందుకు పోతలేవు. అదేవిధంగా కుప్టీ ప్రాజెక్టు, బోత్లో కుప్టీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2 ఏళ్ళైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తట్టడి మట్టి కూడా తీసిన పరిస్థితి లేదు. లోయర్ పెనుగంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 90% పనులు, బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది, పంప్ హౌస్ పూర్తయింది, ప్రధాన కాలువలు కూడా తవ్వినం. ఇన్ని పిల్ల కాలువలు తవ్వితే 50,000 ఎకరాలకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో నీళ్ళు వస్తాయి. దాన్ని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. రేవంత్ పాలనలో రైతులను, ఆదిలాబాద్ జిల్లాను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు.